Cheers. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ప్రతిసారి బాగున్నాను, చాలా బాగున్నాను అని చెప్పేదాన్ని కదా. ఈసారి అయితే అలా చెప్పలేనులేండి. ఎందుకో ఒక 4 days నుంచి కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బ్లోటింగ్ అన్నమాట. కడుపు చాలా నొప్పిగా ఉంది. సో అందుకని ఇంకా వామ్ తింటే మంచిది కదా, కడుపులో బ్లోటింగ్ ఉన్న గ్యాస్ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ వామ్ చాలా మంచిది కదా. సో ఇంట్లో ఉంటే ఇంకా కొంచెం అలా తీసుకొని నమ్ములతో నోట్లోనే పెట్టుకున్నాను. సో అలా చేయడం వల్ల బ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది. ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక రొట్టె చేస్తుంది. ఈ మధ్య కమ్మలు ఎక్కువగా జొన్నలైతే ఊరు నుంచి తీసుకొస్తున్నారు. సో అందుకని ఇంక జొన్న రొట్టెలైతే చేస్తూ ఉంది అమ్మ. ఏంటో కమ్మలు ఈరోజు తొందరగానే లేచేశారు. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పిల్లలకి స్నాక్స్ రెడీ చేద్దామని ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని సో కట్ చేసి వాళ్ళకి బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఇక గ్రేప్స్ వచ్చేసరికి నాన్న తీసుకొచ్చారు. మేము ఈ మధ్య తీసుకురావడం చాలా తగ్గించేసాము. అంటే ఫ్రూట్స్‌లో ఏవైనా కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసే ఫ్రూట్స్ అంటే అవి గ్రేప్సేనంట. సో అవి తెలిసినప్పటి నుంచి గ్రేప్స్ అనేది చాలా తగ్గించేసాము. అంటే ఎక్కువగా పెస్టిసైడ్స్, కెమికల్స్ స్ప్రే చేసేది గ్రేప్స్‌కేనంట. సో వేరే ఫ్రూట్స్‌కి అప్లై చేస్తారు. బట్ కంపేర్ టు అదర్ ఫ్రూట్స్ గ్రేప్స్‌కి అయితే ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటారంట మెడిసిన్స్, కెమికల్స్ అనేది. సో అందుకని ఇంక అప్పటి నుంచి తగ్గించేసాము. బట్ నాన్న నిన్న తీసుకొని వచ్చారు కదా. సో అందుకని కొంచెం హాట్ వాటర్‌లో సాల్ట్ వేసేసి సో మంచిగా అలా వాష్ చేసేసి ఇంకా బ్యాగ్‌కి అయితే ప్యాక్ చేసేసాను. ఇక పిల్లలైతే ఇద్దరు కూడా స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నా. ఈరోజు కొంచెం లేట్ అయింది. అంటే మార్నింగ్ కొంచెం బ్లోటింగ్ అలా ఉండే కదా. సో అందుకే ఇంకా వామ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 hour బ్రేక్ ఇచ్చేసాను. ఏమీ తీసుకోలేదు, జస్ట్ వాటర్ ఒకటే తీసుకున్నాను. సో తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నానండి. లాస్ట్ 4 daysగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎక్కువవుతూ ఉన్నాయని అయితే చెప్పాను కదా. అదైతే నాకు నేనుగా తెచ్చుకున్న స్ట్రెస్. అంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి కదండి. అంటే కెరియర్ విషయంలో అయ్యుండొచ్చు, లేదా రిలేషన్షిప్లో అయ్యుండొచ్చు, లేదా పిల్లల విషయంలో అయ్యుండొచ్చు. సో కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే ఆ సిచ్యుయేషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. సో కంట్రోల్లో లేని విషయాల గురించి మనం ఎక్కువగా పట్టించుకోవడము, వాటి గురించి ఆలోచించడము చేస్తే సో ఎక్కువగా స్ట్రెస్ అప్ అయిపోయి, యాంగ్జైటీ పెరిగిపోయి, బీపీ ఎక్కువైపోయి మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప సో అక్కడ జరిగేదంటూ ఏం ఉండదు. సో అందుకని అలాంటి విషయాలు ఏవైనా మీ లైఫ్స్‌లో కూడా జరుగుతూ ఉంటే సో కంట్రోల్డ్ సిచ్యుయేషన్స్ అయితే మనం కంట్రోల్ చేయగలము. అంటే అది ఏ విషయంలో అయినా మన కంట్రోల్‌లో ఉంది అంటే దాని గురించి ఆలోచించినా, దానికి ఒక స్టెప్ తీసుకున్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ కంట్రోల్ లేని విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవడము, ఆలోచించడం వల్ల మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడం తప్ప అక్కడ జరిగేదైతే పెద్దగా ఏం లేదని నా ఉద్దేశము. ఇది ఒక చిన్న మెసేజ్ అనుకోండి. అంటే నేను ఫేస్ చేశాను. సో ఇప్పటి నుంచైనా కొంచెం అలాంటి విషయాలు పట్టించుకోకూడదనైతే అనుకుంటున్నాను. సీతాఫలాలైతే నాన్న తీసుకొచ్చినవే. గ్రేప్స్, సీతాఫలాలు 2 కూడా నాన్న అయితే తీసుకొచ్చారు. నిన్న తీసుకొచ్చారు. అంటే పిల్లలకి ఎక్కువగా నేను బేకరీ ఐటెమ్స్ అవి పెట్టకూడదని చెప్తూ ఉంటాను గదా. సో అందుకని అమ్మ అయినా, నాన్న అయినా లేదా కమ్మలైనా సో ఇంటికొచ్చేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు కదా ఫ్రిడ్జ్‌లో. సో ఏవి లేవో అవి తీసుకొస్తూనే ఉంటారు. ఇంట్లో అయితే ఎప్పుడు ఫ్రూట్స్ అనేది స్టాక్ ఉంటాయన్నమాట. సో ఈవినింగ్ అలా జ్యూస్ ఏమన్నా చేద్దామనేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్‌ని కూడా ఒకసారి వాష్ అయితే చేసేసాను. అలాగే నానబెట్టాను. సో ఇక్కడ నాకైతే సీడ్స్ జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ అయితే లేవులెండి. సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే ఉండే. సో పంప్కిన్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ మొన్న డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ ఉండే. బట్ కొంచెం ఆన్‌లైన్‌కి అంటే ఫ్లిప్‌కార్ట్‌లో నేను ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటా. సో డీమార్ట్‌లో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించే. ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో అయితే వాటర్ మిలన్ సీడ్స్ లేవు. నాకైతే చాలా ఇష్టము వాటర్ మిలన్ ఫ్రూట్ అన్నా, సీడ్స్ అన్నా గూడా. సో అందుకే ఇంకొకసారి ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు చూద్దాంలే అని ఇంకా తీసుకోలేదు. ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటే ఇంకా డ్రై ఫ్రూట్స్‌ని అలాగే ఆ సీడ్స్‌ని కూడా నానబెట్టేసాను. తర్వాత ఇంకా బెడ్‌షీట్స్ అలాగే పిల్లో కవర్స్ ఇంకా దాంతో పాటు ఇంక చిన్నగా ఉంటాయి కదా బెడ్‌షీట్స్ అంటే. అంటే వాషింగ్ మిషన్‌లో వేసేంత అయితే ఉండదు కదా. సో బెడ్‌షీట్స్ అలాగే పిల్లో కవర్స్ తీసుకున్నాము. ముగ్గురం యూజ్ చేసేది.
ఇంకా అలాగే ఇంకా వాషింగ్ మిషన్‌లో స్పేస్ ఉంటుంది గదా! అనేసి ఇంకా బ్లాంకెట్ కూడా ఒకటి వేసేసాను. సో, 15 డేస్ వన్స్ నేను బ్లాంకెట్స్ గానీ, లేదా బెడ్‌షీట్స్ గానీ వాష్ అయితే చేస్తాను. 2 వీక్స్ వన్స్ అయితే కంపల్సరీ వాష్ చేస్తాను. ఇక తర్వాత వెసల్స్ అయితే చాలా ఉండే. అంటే అమ్మ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా తనే ప్రిపేర్ చేసింది గదా! సో, వెసల్స్ అన్నీ సింక్‌లో నిండిపోయుండే. ఇంకా మిషన్‌లోకి అది వేసి ఇంకా వాష్ చేసేలోపు ఇంకా మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇక బెడ్‌షీట్స్ కదా! కిందనే వేస్తే ఇంకా డ్రై అవ్వదు అనేసి ఇంక కింద వేయడానికి కూడా ప్లేస్ లేదులేండి. అంటే ఇంతకుముందే ఒకసారి వాషింగ్ మిషన్ అనేది ఆన్ చేసింటి. అంటే క్లాత్స్ అన్నీ వేసింటి. ఇంకా అందుకే బెడ్‌షీట్స్ అనేది ఇంకా టెర్రస్ మీదకైతే తీసుకొచ్చేసాను. సో, తొందరగా కూడా ఎండకి డ్రై అయిపోతాయి గదా! అని. ఇంక ఇక్కడైతే మార్నింగే వేసుకున్నానని చెప్పాను కదా! మిషన్‌లో. సో, అవన్నీ కూడా బాల్కనీలోనైతే వేసేసుకున్నానన్నమాట. సో, కిచెన్ అయితే ఇప్పుడు కంప్లీట్‌గా నీట్ అయితే చేసేసాను. సో, వెజల్స్ అన్నీ వాష్ చేసేసి ఇంకా నాన్నకి అలాగే రైస్ అయితే పెట్టేసాను. ఇంకా సాంబార్ అయితే అమ్మ మార్నింగే ప్రిపేర్ చేసింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రొట్టి జొతికి కాంబినేషన్‌గా అలసందల గుగ్గిళ్ళైతే చేసిండే గదా! సో, ఆ వాటర్ అయితే ఉంటాయి కదా! ఉడకపెట్టిన వాటరు. లాస్ట్ టైం నేను కూడా చేశాను కదా! పెసల గుగ్గిళ్ళు చేసినప్పుడు ఆ వాటర్‌తో సాంబారు. సో, అలానే అమ్మ అలసందల వాటర్‌తో కూడా సాంబార్ అయితే చేసేసింది. మార్నింగే సాంబార్ అనేది చేసేసిండే. ఇక ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే పెట్టేసి ఇంక తిన్నాము. ఇంక తినిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాను కొద్దిసేపు. ఇక ఈవినింగ్ పిల్లలొచ్చే టైంకి ఇంక ఫ్రెష్‌గా చేసేద్దామని ఇంక చూస్తూ ఒకటే ఒక కాయ మాత్రం పండయుండే. నేనేమో మిల్క్ షేక్ లాగా అలా చేద్దాం కస్టర్డ్ యాపిల్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేద్దామనైతే అనుకున్నాను. బట్ ఒకటే పొండయుండే. ఇంకా చేసేదేం లేక దాన్నే ఇంక తీసుకున్నాను. సో, మిగతావన్నీ కూడా ఇంకా కొంచెం గట్టిగా ఉండే. అందుకని ఇంకా ఫ్రిడ్జ్ మీద పెట్టాననమాట. అంటే కొంచెం హీట్ ఉంటుంది కదా! ఫ్రిడ్జ్ మీద అయితే. సో, వెదర్ అనేది లేదా కొంచెం వేడిగా ఉంటే మనకి సీతాఫలాలనేది తొందరగా పండవుతాయి గదా! సో, అందుకని ఇంకా ఫ్రిడ్జ్ మీద హాట్‌గా ఉంటుంది గదా! అనేసి ఇంకా అలా కవర్‌లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను. ఇక ఒకటే ఒకటి పండైంది అని చెప్పాను కదా! ఇంకా దాంట్లో పల్ప్ అంతా తీసేద్దామని ఇంకా అది తీసుకున్నాను. సో, ఇలా పైనంతా ఫస్ట్ తొక్క అంతా రిమూవ్ చేసేయాలి. సో, రిమూవ్ చేసుకున్న తర్వాతే ఇంకా లోపల సీడ్స్ అన్నీ కూడా ఉంటాయి గదా! సో, వాటిని మనం చేత్తోనే చేసుకోవచ్చు. లేదా ఏదైనా వెజిటబుల్ కట్టర్స్ లాగా ఉంటాయి కదా! సో, వాటిలో వేసి మనం ఒక 2, 3 టైమ్స్ లాగినా కూడా సో, పల్ప్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. పల్ప్ అలాగే సీడ్స్ అన్నీ కూడా. సో, పల్ప్‌నైతే తీసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను పైన ఉన్న తొక్కనంతా కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాను. సో, పల్ప్ అంతా కూడా సెపరేట్ అయితే చేసేసుకున్నానండి. సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకున్నాను. సో, ఒక్కటే కాయ ఇది కదా! సో, కొంచెమే అయ్యింది పల్ప్ అంతా. సో, ఒక 2, 3 పండాయంటే చాలా బాగుండేది. అంటే మంచిగా అయ్యేది జ్యూస్ అనేది ఎక్కువగా. బట్ ఒకటే అయ్యిండే కదా! ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసాను గదా! అందుకని ఇంకా చేసేస్తున్నాను. సో, ఈ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకున్నానన్నమాట పల్ప్ అంతా. ఇంకా ఇక్కడైతే డేట్స్‌ని కూడా వేశాను గదా! సో, అందులో సీడ్స్ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను. సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి సో, ఇంక డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుంటాను. అలాగే ఇందులోకి నేను షుగర్ అయితే యూజ్ చేయట్లేదు. బెల్లంతో చేద్దామనైతే అనుకుంటున్నా. సో, అందుకని కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో, ఇక్కడ నేను బెల్లం, అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, అలాగే తీసుకున్న సీతాఫల్ పల్ప్ అయితే యాడ్ చేసేసుకొని ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. సో, మనం డేట్స్‌ని ఎక్కువగా వేసుకోవచ్చండి. అంటే నేను కొంచెం మార్నింగ్ తక్కువ వేశాను గదా! సో, అందుకని కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసాను. సో, లేదు ఎక్కువ క్వాంటిటీలో మనం డేట్స్ తీసుకుంటే బెల్లాన్ని కూడా స్కిప్ చేసేయొచ్చు. సో, ఫస్ట్ అయితే కొంచెం వీటిని మాత్రమే వేసుకొని అలా బ్లెండ్ అయితే చేసేసుకుంటున్నా. తర్వాత అయితే ఇంక ఇవి కాచి చల్లార్చిన పాలు. సో, ఇందులో కూడా నేను షుగర్ అనేది యాడ్ చేయలేదు. సో, మనతో ఫ్రెష్ మిల్క్ ఏమన్నా ఉంటే సో, కండెన్స్డ్ మిల్క్ అలా వాటిని యాడ్ చేసుకున్నా ఇంకా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో, ఇలా నేనైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. సో, ఇలా మంచిగా కొంచెం పేస్ట్ లాగా అయితే అయింది చూడండి. సో, ఇప్పుడు నేను ఎక్కువ మిల్క్ అయితే యూజ్ చేస్తాను. సో, ఫస్టే వేసేస్తే అంతగా మంచిగా బ్లెండ్ అవ్వదు. సో, అందుకని ఫస్ట్ ఫ్రూట్స్‌ని, డ్రై ఫ్రూట్స్‌ని అన్నీ బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఎంత కావాలనుకుంటే అంత థిక్‌నెస్‌కి మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నా. వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సో, అందుకని జస్ట్ మిల్క్ మాత్రమే యాడ్ చేస్తున్నా నేను. సో, మళ్ళీ ఇంకా కొంచెం స్మూత్‌గా వచ్చేలాగా బ్లెండ్ అయితే చేసేసుకోవాలన్నమాట మంచిగా.
చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో కదా! సో, నేను స్కూల్ నుంచి పిల్లల్ని పిలుచుకురావడానికన్నా ముందే చేశానన్నమాట. సో, జస్ట్ ఒక 5, 10 మినిట్స్ బిఫోర్. సో, అలా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఇది ఇలా తీసుకోవడం కన్నా కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకా టేస్ట్ బావుంటుంది కదా! అనేసి నేను స్కూల్‌కి వెళ్ళే కన్నా ముందే అయితే ప్రిపేర్ చేశాను. సో, మా ముగ్గురికే చేసుకున్నాను కదా! అంటే ఫ్రూట్స్ అనేది తక్కువ ఉండే కదా! సో, 3 గ్లాసెస్ మాత్రమే అయింది. సో, దీన్ని ఇంకా ఫ్రిడ్జ్‌లో జార్ అయితే పెట్టలేను. సో, చాలా పెద్దగా ఉంది గదా! అందుకని ఇంకా డైరెక్ట్‌గా గ్లాసెస్‌లో వేసేసి ఇంకా ఇప్పుడు వెళ్తానండి పిల్లల్ని పిలుచుకురావడానికి. సో, అందుకే ఇంకా కింద ఫ్రిడ్జ్‌లో పెడితే తొందరగా కూల్ అవ్వదు కదా! అనేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లోనైతే పెట్టాను. సో, వచ్చిన వెంటనే ఇచ్చాను. మన చీకు అయితే నచ్చింది, నచ్చలేదన్నట్టు తీసుకున్నాడు. తను చియర్స్. చియర్స్. మంచిగా పల్ప్ అంతా తగులుతూ ఉంది. ఎట్లుంది తను? బాగుంది. టేస్ట్ అనేది అయితే చాలా బాగుండే. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండే. నేను ఇంతకుముందు డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసేదాన్ని. బట్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఎప్పుడూ యాడ్ చేయలేదు. తను పాప అయితే ఇంట్రెస్టింగ్‌గా మంచిగానే ఎంజాయ్ చేసుకుంటూ తాగింది. బట్ మన చీకుకైతే పెద్దగా నచ్చలేదు. ఫ్లాక్స్ సీడ్స్ అదే అవిసె గింజలు అంటారు కదా! సో, వాటినైతే యాడ్ చేశాను కదా! సో, అవి కొంచెం అంటే ఎక్కువగా తగులుతూ ఉన్నాయి. మనకి పల్ప్‌తో పాటు అది కూడా ఎక్కువగా తగులుతూ ఉంది. అందుకో ఏమో చీకు గాడికైతే కొంచెం కూడా నచ్చలేదు. సో, అందుకే ఒకసారి సిప్ చేస్తున్నాడు. నాకొద్దు అని కింద పెడుతున్నాడు. మళ్ళీ తీసుకుంటున్నాడు. సిప్ చేస్తున్నాడు. సో, అలా అయితే కొంచెమైతే తీసుకున్నాడు. కంప్లీట్‌గా గ్లాస్ అంతా కూడా ఫినిష్ అయితే చేయలేదు మన చీకు. తను పాప అయితే మంచిగా తాగింది. దాంతో పాటు ఇంక చీకుది కూడా తాగలేదు కదా! సో, అది కూడా తనే తాగేసింది. ఇక బెడ్‌షీట్స్ అయితే డ్రై అయిపోయిండే. సో, అందుకని తీసుకొచ్చి ఇక్కడైతే వేసేస్తున్నాను. తను పాప అయితే డాన్స్ క్లాస్‌కి వెళ్ళింది. అంటే ఇంకా అదొక్కటేనండి రోజు వచ్చిన వెంటనే మమ్మీ తినేకివ్వు, తినేకివ్వు అని సతాయిచ్చేది. బట్ ఈరోజు అది అంటే ఆల్మోస్ట్ ఒక 1 ½ గ్లాసెస్ అంత జ్యూస్ అయితే తాగింది తను. సో, నేను చూపించాను కదా! ఆ గ్లాసెస్‌తో. సో, అస్సలు ఇంక తర్వాత ఏమీ కూడా తినడానికి అడగలేదు. సో, వచ్చేలోపు నాకు గోబీ చెయ్యనైతే వెళ్ళిందన్నమాట. సో, ఇక బెడ్‌షీట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇంకా బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా వాటినైతే వేసేస్తున్నాను. సో, పిల్లో కవర్స్ అనేది మంచిగా వాష్ చేస్తూ ఉండాలి. సో, రెగ్యులర్‌గా వాష్ చేయకపోతే మనకి పింపుల్స్ అవ్వడానికి రీజన్ కూడా అదే అయ్యుండొచ్చు. అంటే బెడ్‌షీట్స్ వల్ల. అండ్ హెయిర్ ఫాల్‌కి అవ్వచ్చు. సో, మన హెడ్ డస్ట్ అంతా అక్కడ ఉంటుంది కదా! సో, స్కిన్ అక్కడ టచ్ అవుతుంది కాబట్టి సో, వాటిని వాష్ చేసుకోవడము మన స్కిన్‌కి కూడా చాలా హెల్తీ. అండ్ ఇక్కడైతే ఇంకా తను పాప డాన్స్ క్లాస్ నుంచి వచ్చేలోపు నేను గోబీ అయితే చేద్దామని ఇంకా సో, కొన్ని వర్క్స్ అయితే ఉండే. సో, వాళ్ళ బాక్సెస్ అవన్నీ క్లీన్ చేసేసి సో, గోబీ అయితే చేసేసాను. వచ్చిన తర్వాత తినడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో, టేస్ట్ అయితే మంచిగా వచ్చిండే. మనకి గోబీ అనేది మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటుంది మాత్రం. ఇంక బయట ఎక్కడ తినరు. సో, ఛానల్‌లో అయితే మనకి వీడియో అనేది ఉంది గోబీ రెసిపీ అనేది. ఇక తను పాప అయితే డ్రై ఫ్రూట్స్ గ్లాస్ అదే 1 ½ గ్లాస్ ఏమో తాగింది కదా! అస్సలు ఆకలి కావట్లేదు అనుకుంటా. సో, గోబీ అయితే అసలు కొంచెం కూడా తినలేదు తను. ఇక మేమైతే మంచిగా తిని ఫినిష్ అయితే చేసేసాము. అంటే ఇంక కమ్మలైతే రాలేదు. ఆయనకి కొంచెం సైడ్‌గా అయితే తీసి పెట్టేసాము. ఇక అమ్మ వాళ్ళైతే వచ్చేసారు. సో, వాళ్ళకి కూడా తిన్నారన్నమాట. ఇంకా లేట్ నైట్ అండి. ఇంకా నైట్ పడుకునే ముందు నాకు కొంచెం ఆకలేస్తుంది అనేసి అమ్మ ఫ్రెష్‌గా క్యారెట్స్ తెచ్చింటే ఇంకా క్యారెట్స్ తినుకుంటూ కూర్చుందన్నమాట. సో, అంతేనండి ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్. బై బాయ్.